హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయేది సముద్రపు పులివెందుల కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ గులివెందులను కూడా నేను నీట్గా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కింది. ఆయిల్ అయితే వేస్తున్నాను. కర్రీకి ఎంత సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు, వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి అయితే మనం బాగా ఫ్రై అవనిద్దామండి. మూత అయితే తీస్తున్నాను. చూడండి, ఇవైతే కొంచెంగా ఫ్రై అయినాయి కదా, ఇంకా ఫ్రై అవ్వాలి. మనకు అడుగు పడుతుందో లేదో చూసుకుని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మూత అయితే తీస్తున్నాను. చూడండి, చక్కగా అయితే ఫ్రై అయినాయి కదా, ఇలాగైతే ఫ్రై అవ్వాలి. మనం దీనిపైన అయితే ఒక్కొక్క చేప అయితే మనం పెట్టేసుకోవాలి. మొత్తం చేపలు అయితే పెట్టేసానండి. ఇప్పుడు మనకి కారం ఎంతైతే కావాలో అంత అయితే వేసుకోవచ్చు. మనకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. కారం వేసుకుని అయితే మనం గట్టిగా అయితే కలిపేసుకోకూడదు. స్లోగా మనం అలా కలుపుతూ ఉండాలి. గట్టిగా కలిపామనుకోండి చేపలు విరిగిపోతాయి. స్లోగా అయితే మనం అలాగా ఒక్కొక్క చేపను అయితే తిరగేసుకుంటూ ఉన్నామనుకో మనకి విరగకుండా ఉంటుందండి. మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఉడకనిద్దాము. ఇంతలోకి నేను దీంట్లోకి మసాలా అయితే రెడీ చేస్తున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నానండి. అల్లం ముక్క వేసుకున్నాం అనుకో నీచు వాసన అయితే రాదండి. మసాలా అయితే మెత్తగా దంచేసుకున్నానండి. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం కర్రీలో వేసుకుందాము. కర్రీ అయితే దగ్గర పడింది కదా, ఇప్పుడైతే నేను ఆ మసాలా కూడా వేస్తున్నానండి. మసాలా వేసిన తర్వాత మనం గట్టి అయితే పెట్టకూడదు. మనం 2 వైపులా పట్టుకుని ఒకసారి అయితే కుదుపుకుంటే సరిపోతుందండి. ఇలాగే ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, 5 నిమిషాలు అయింది. మూత అయితే తీసాను కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా మనకి చూస్తుంటే నోరూరుతుంది కదా, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి.
వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారనుకుంటున్నాను. చూస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి.